వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రష్ లేకుండా సర్కిల్స్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 3 డిఫరెంట్ సైజెస్ క్యాప్స్ తీసుకున్నాను. ఏదైనా పేపర్ తీసుకోవచ్చు, అది వాటర్ అబ్సర్బ్ చేసుకొని కలర్స్ వేస్తే చాలు. సో ఇప్పుడు నేను సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. దాని తర్వాత సర్కిల్స్ని కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్తోని వాటర్లో డిప్ చేసి స్టెన్సిల్స్ లాగా పెట్టాలి. ఇలా డిఫరెంట్ సైజెస్ తీసుకుంటే కొంచెం న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. మీరు ఇంకా కాటన్ ప్యాడ్స్ కూడా యూస్ చేయొచ్చు మీ దగ్గర ఏమైనా ఉంటే. కాటన్ ప్యాడ్స్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. పేపర్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ జెంటల్ ఉండాలి, అవి ఎక్కువ నానిపోతే చినిగిపోతాయి. కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ వాటర్ తీసుకున్నాను. సో కలర్ అనేది డైల్యూట్ అయిపోయింది. సో లైట్గా వాటర్ వేసుకొని కలర్ కొంచెం మీడియం టోన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పేపర్తో వేసిన డిఫరెన్స్కి ఇంకా కాటన్ ప్యాడ్ వేసిన డిఫరెన్స్కి చూడండి. కాటన్ ప్యాడ్ అయితే ఫుల్గా వాటర్ అబ్జర్వ్ చేసుకుంది, ఇంకా ఫుల్ సర్కిల్ కూడా రాలేదు. ఇక్కడ నేను ఇంకోసారి కూడా ట్రై చేస్తున్నాను. అన్ని సైడ్స్ నుంచి కాటన్ ప్యాడ్ అయితే ఫుల్ సర్కిల్ రాలేదు. సో పేపర్ నుంచి ట్రై చేస్తున్నాను. పేపర్ అయితే ఎడ్జ్ టు ఎడ్జ్ కలర్ అనేది అబ్జర్వ్ చేసుకుందండి. ఈ సర్కిల్స్ వాటర్ నుంచి డిప్ చేశాక పేపర్కి అటాచ్ అవ్వడానికి కొంచెం మీరు అలా ప్రెస్ చేసి అప్లై చేశాక డ్రై అయిపోతుంది ఒక 2-3 సెకండ్స్లో. అలా కొంచెం పైనుంచి ట్యాప్ చేస్తూ తీసేస్తే వచ్చేస్తుంది. ఇది ఓవరాల్ లుక్. దీని మీద మీరు హైలైట్స్ లేకపోతే ఇంకేమైనా స్ప్రింకిల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగా న్యాచురల్ లైటింగ్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎయిర్ బబుల్ చూసుకుంటే సింగిల్ డైరెక్షన్లో ఉంటుంది. సో మీరు ఏ కలర్ వేసుకున్నా ఒకటే చార్ట్లో బబుల్ లైట్ డైరెక్షన్ అనేది ఒక సైడే ఉంటుంది. సో మీరు ఒక్క బబుల్ రిఫరెన్స్ తీసుకొని అన్నిటికీ వేసినా సరిపోతుంది. ఎందుకంటే మీరు అన్ని బబుల్స్ ఒకటే యాంగిల్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి రియలిస్టిక్ ఫీల్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఎంటీ స్పేస్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేయడానికి స్ప్రింకిల్స్ యాడ్ చేస్తున్నాను. సో దాని లుక్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ నేను స్టార్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు లీవ్స్ ఇంకేదైనా అదర్ ప్యాటర్న్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా స్ప్రింకిల్కి టూత్ బ్రషే అవసరం లేదు. కొంచెం వాటర్లో ఎక్కువ డైల్యూట్ చేసిన బ్రష్ని కొంచెం అలా మనం ట్యాప్ చేస్తే డాట్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని ట్రై చేయండి. ఇది ఓవరాల్ లుక్. సర్కిల్స్ అనే కాదు, వేరే ఏ షేప్ అయినా ట్రై చేయొచ్చు. అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైతే నేను ట్రై చేయాలో కామెంట్ సెక్షన్లో మీరు రాయండి. నేను ఇంకోసారి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.